బుల్లిరాజు వీడు మామూలుడు కాదండోయ్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలు ఒక లెక్క అయితే చిన్నరాజు కొడుకు బుల్లిరాజు పాత్ర మరో ఎత్తు. ఫస్ట్ హాఫ్ విక్టరీలో సగభాగం ఈ బొడ్డోడిదే అంటే అతిశయోక్తి లేదు. సినిమా చూసిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఈ బొడ్డోడు గురించి చర్చ వస్తుంది. ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో డైరెక్టర్ గురించో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ మూవీలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడం, అబ్బబ్బా ఏం చేశాడరా అని చెప్తున్నారంటే ఆ బుడతడి యాక్టింగ్కి మంచి మార్కులు వేసినట్టే అని చెప్పాలి. ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వడానికి రెడీగా ఉండాలరోయ్ అన్నట్టు చేశాడు. ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారని చక్కని సందేశాన్ని ఫన్నీగా చూపించారు. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మనిషి బుడ్డాడే కానీ పేరు మాత్రం చాలా పెద్దదే. మాస్టర్ భరత్ తర్వాత నవ్వించే చైల్డ్ ఆర్టిస్టులు పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఇప్పుడు రేవంత్ భరత్ ప్లేస్ ని రీప్లేస్ చేయగల బుల్లి కమీడియన్ గా కనిపిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఆ మూవీలో కూడా బుల్లిరాజు రేవంత్ కి కూడా ఓ మంచి రోల్ ఉండబోతుందట.